Hello everyone, welcome to Vaishnu Krupa Healthy Home Cooking. Today special సాంబార్. ఈజీగా త్వరగా తక్కువ టైంలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో రుచిగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను 5గురికి సరిపోయేలా చేస్తున్నాను. దీనికోసం 1 గ్లాస్ కందిపప్పును తీసుకొని ఒకసారి క్లీన్గా వాష్ చేసేసుకుందాం. 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 10 or 12 పచ్చిమిర్చి, 2 టమాటోస్, కొంచెం ఆయిల్ వేసుకొని నేను పప్పుని నార్మల్ గంజులోనే కుక్ చేసుకుంటున్నాను. మీరు పప్పు త్వరగా కుక్ అవ్వాలి అంటే కుక్కర్లో పెట్టుకోండి. ఈ మాదిరిగా కుక్ అయితే సరిపోతుంది. మిర్చి పౌడర్ 2 స్పూన్స్ అండ్ పచ్చిమిర్చి 10 or 12 వరకు వేసుకున్నాము. కారం ఎక్కువగా వేస్తున్నాను, పులుపుకి బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి కారం కొంచెం స్పైసీగా యాడ్ చేస్తున్నాను. పసుపు 1.5 స్పూన్, సాల్ట్ రుచికి తగినంతగా వేసుకోండి. పప్పుని స్మూత్గా పేస్ట్ అయ్యేలా రుబ్బేసేసుకుందాం. నేను నిమ్మపండు సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే చింతపులుసుని నీటిని ఇందాక రుబ్బేసుకొని పెట్టుకున్న పప్పు మిశ్రమంలో యాడ్ చేసేసాము. నేను ఇంకా ఎక్స్ట్రా 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. పప్పు మసులుతుంటే చిక్కగా అవుతుంది, చింతపులుసు యాడ్ చేసాం కదా, అందుకే ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సాంబార్కి మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 4-5 తీసుకొని చక్కగా దంచుకొని సాంబార్లో యాడ్ చేసేసుకోండి పౌడర్ని. చాలా రుచిగా ఉంటుంది సాంబార్. మునక్కాయలు, ఆనియన్స్ నేను ఒక చిన్న గడ్డ తీసుకున్నాను, టమాటోస్. నేను సాంబార్ పౌడర్ యూస్ చేయను, ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ మసాలా పౌడరే యూస్ చేస్తాను. నేను ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్స్ 2.5 వరకు వేస్తున్నాను. మీరు బయట తీసుకుంటారు కదా సాంబార్ పౌడర్, అది 2 స్పూన్స్ వరకు వేసేసుకోండి. నెక్స్ట్ టైం నేను ఈ పౌడర్ ఎలా చేయాలో వీడియో చేసి షేర్ చేస్తాను. కొద్దిగా కరివేపాకును యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర కాడలతోనే వేసేసుకోండి. సాంబార్ మసులుతా ఉంటే రుచిగా వస్తుంది. నా దగ్గర ప్రస్తుతం లేదు, సో నేను స్కిప్ చేసేసాను. సాంబార్లో మునక్కాయ ఇలా కుక్ అవుతే సరిపోతుంది, సాంబార్ చక్కగా మసిలిపోయినట్టు అని అర్థం. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేగాక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును యాడ్ చేసేసుకోండి. ఇవి చక్కగా వేగాక పోపు పెట్టేసేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన ఈజీ టేస్టీ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe my channel for supporting me.